శవాలు ఆడుంటే ఆడ వాళ్తాయి. అసలు సిగ్గుంది జగన్మోహన్ రెడ్డికి కానీ తర్వాత ఈ నంద్యాల జిల్లా నాయకులకు కానీ అని నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీనే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన శవాన్ని పక్కన పెట్టుకొని శవ రాజకీయాలు ఆ రోజు స్టార్ట్ చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ స్థాపించడమే రాజశేఖర రెడ్డి శవం మీద స్థాపించిన పార్టీ వైసీపీ పార్టీ. అలాంటిది నువ్వు వచ్చి ఈరోజు 2019 నుంచి 24 వరకు నీకు ప్రజల అవకాశం కల్పిస్తే బీసీలను ఎస్సీలను ఏ వర్గాన్ని వదలకుండా దాదాపుగా 3000 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుని నువ్వు అసలు ఏ మొహం పెట్టుకొని ఈరోజు నంద్యాలకు వచ్చినావని చెప్పి నేను ముఖ్యంగా క్వశ్చన్ చేస్తున్నాను. నీకు ఎక్కడనే కానీ ప్రజల శ్రేయస్సు గురించి ప్రజల బాగోగుల గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఎందుకంటే నువ్వు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజల కోసం బయటకు వచ్చిన మొహం కాదు నీది. నీ ఎన్నికల్లో ఉన్న విధవలు ఈరోజు నీ ఎన్నికల్లో వచ్చిన విధవల గురించి కూడా మేము ఈరోజు ఒకసారి డిస్కషన్ చేసుకోవాలా. ఆయన కంటే బయట నుంచి వచ్చిన విధవ నాలెడ్జ్ లేదు. మీరు ఇక్కడ ఉన్నారు. గతంలో ముస్లిం కుటుంబము 4 కుటుంబ వ్యక్తులు చనిపోతే మీరు ఏమైనా పీకుతున్నారా? ఏమన్నప్పుడు అధికారం మీదే ఉండింది. తర్వాత ఎంతో మందిని మర్డర్లు జరిగినాయి. ఇక్కడున్న వనరులను దోచుకున్నారు. ఈ రోజులు ప్రతివర్త వచ్చినట్టు మీరు అందరూ కట్టగట్టుకొని వస్తే ప్రజలు నమ్మనీకే. ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు, ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఆడుతున్న నాటకాలన్నీ నీకు ఇంకా లైఫ్లో రాజకీయ జీవితం లేకుండా మొన్ననే చేసినారు. కానీ రాజకీయ భవిష్యత్తు కూడా పోతుందని చెప్పి నేను మీకు ప్రజల తరఫున నీకు తెలియజేసుకుంటూ ఇట్లాంటి శివ రాజకీయాలు మానుకోవాలని, ఏదన్నా కానీ డెవలప్మెంట్ మీద నిజంగా నీకు అవగాహన ఉంటే మా దృష్టికి తీసుకురండి అధికార పార్టీకి. అదే డెవలప్మెంట్లో మీరు తోడ్పాటు చేయండి. కానీ తప్పుడు ఆరోపణలు చేసి లబ్ధి పొందాలంటే మీకు మళ్ళీ జైలు జీవితమే గతి అవుతుందని తెలియజేసుకుంటున్నాను.